హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుగుణ హోమ్ వ్లాగ్స్. ఎమ్మీగా గుడ్డు పొరటు ఎలా చేసేయాలో చూసేద్దామండి. దానికోసం ముందుగా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పొయ్యి మీద పెట్టుకోండి. దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. గుడ్డు పొరటు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ బ్యాచిలర్స్కి అయితే ఇది బాగా ఉపయోగపడుతుందండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. నేను 2 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. దాన్ని మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ వేగేటప్పుడే మనం సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఎందుకంటే ఆనియన్స్ సాల్ట్ వేస్తే అవి బాగా మగ్గుతాయి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ అయితే తీసుకున్నాను. సాల్ట్ వేసి తర్వాత 1 రెమ్మ కరివేపాకు అయితే తీసుకున్నానండి. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోండి. మూత పెట్టి కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలండి. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఈ విధంగా మగ్గినాయి. మరలా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత దీనిలో నేను 1/2 స్పూన్ పసుపు అయితే తీసుకున్నానండి. పసుపు వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వండి. గుడ్డు పొరటుకి ఏంటంటే ఆనియన్స్ అనేవి బాగా మగ్గాలండి. అవి పచ్చి పచ్చిగా ఉంటే కనుక, అవి వేగకుండా ఉంటే కనుక పొరటు అనేది మనకి ఆనియన్స్ కసకసలాడుతూ ఉంటాయి. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఈ విధంగా మగ్గినాయండి. ఈ విధంగా మగ్గిన ఆనియన్స్లో నేనైతే 2 గుడ్లు అయితే తీసుకున్నానండి. 2 ఆనియన్స్కి 2 గుడ్లు తీసుకున్నాను. గుడ్లు అయితే వేసుకున్నానండి. గుడ్లు వేసుకున్న వెంటనే కదపకండి. 1 నిమిషం తర్వాత కదపండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక చిన్న టమాటా అయితే తీసుకున్నానండి. టమాటా వేసుకొని వాళ్ళు కూడా ఉంటారండి. మీకు టమాటా ఇష్టం లేకపోతే కనుక దాన్ని స్కిప్ చేసేయండి. నేనైతే గుడ్డు పొరటులో టమాటా చాలా ఇష్టపడతాను. చూసారు కదా, ఈ విధంగా అయితే మగ్గింది. తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దానిలో
నేను 1 టీ స్పూన్ కారం అయితే తీసుకున్నానండి. నేను కారం కొంచెం తక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే మాకు చిన్నపిల్లలండి. కారం కొంచెం తక్కువగానే వేస్తాను. తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా అయితే తీసుకున్నాను. రెండింటిని బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరికొద్ది నిమిషాలు మగ్గనివ్వండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మగ్గిందండి. మనకు ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ అయిన కర్రీలో కొంచెం కొత్తిమీరని అయితే తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీగా గుడ్డు పొరటు అయితే మనకి రెడీ అయిపోతుందండి. గుడ్డు పొరటు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. బాయ్.